సో, చిరంజీవి గారితో మీ ఇంటరాక్షన్ ఏదైనా మర్చిపోలేని మేము విన్నాం చిరంజీవి గారు మిమ్మల్ని ఇంటికి మా అమ్మగారు వచ్చినప్పుడు మొన్న నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పగానే ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చామని చెప్పారు. అమ్మని తీసుకుని ఆయన నంబరు ఆ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే, రామ్ చరణ్ గారి పుట్టినరోజు రోజు ఆయన ఇంటికి రమ్మంటే నేను అమ్మని తీసుకుని వెళ్ళాను. అదే రోజు సాయంత్రం అమితాబ్ బచ్చన్ గారు వస్తున్నారు ఇంటికి. సైరా నరసింహారెడ్డి షూటింగ్ అండి, నెక్స్ట్ డే షూటింగ్. ఎంత బిజీగా ఉంటారండి ఆయన. పైగా అదేమో ఆయన చేసే కనీసం ఇప్పుడు రెగ్యులర్గా చేసే ఆయన ఠాగూరు, ఇంద్ర, ఆయన ఒక్కరే అదైతే అనుకోవచ్చు. అది ఎంతమంది యాక్టర్స్ తాలూకా ఫిల్మ్ అది. అసలు వేరే రేంజ్ కదా, నేషనల్ ఫిల్మ్ కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న ఫిల్మ్. అంటే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ టైంలో నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం నా కుటుంబానికి, సాయంత్రం అమితాబ్ గారు వస్తున్నారు, చరణ్ బాబు బర్త్డే, ఆయన బిడ్డ బర్త్డే. అంత బిజీ టైంలో ఆయన నాకు అవకాశం ఇచ్చారంటే ఆయన ఫ్యాన్స్కి ఎంత గౌరవం ఇస్తారో చూడండి. ఆయన మా అమ్మగారిని తీసుకెళ్ళాలని నిలబెట్టుగానే అమ్మని చూసి ఆయన చాలా ప్రేమగా పలకరించి గంట సేపు 1 అవర్ మాట్లాడారు మా అమ్మగారితో. 1 అవర్ చిరంజీవి గారు ఇలా కూర్చొని మా అమ్మగారి ఇక్కడ ఉంటే మాట్లాడి, మా అమ్మగారు గురించి, ఫ్యామిలీ గురించి అడిగి, ఆయన అన్ని వివరాలు చెప్పి నా గురించి కనుక్కుని, చాలా మంచి ఆర్టిస్ట్ అండి రవి అని మా అమ్మగారితో ఆయనే చెప్పి, దేనికైనా టైం రావాలి, అన్నీ బాగుంటాయని చెప్పి ఆయనే చెప్పి, మా అమ్మగారికి అందరికి కాఫీ ఇస్తుంటే నేను ఒకటే మాట అన్నా, ఆ కాఫీ ఇలా ఇస్తే అనే మీరు అక్కడ కూర్చుంటే కాఫీ తాగి అంత పొజిషన్ మాకు లేదండి అంటాను నేను. అంటే ఇలా కాఫీ తాగుతా ఇంత మాట్లాడే స్టేటస్ మనకి ఎక్కడ ఉంది. చాలా అన్కంఫర్ట్గా ఉండి కాఫీ అలా పక్క పెట్టేశాను. ఆయన రవి తాగు, రవి కాఫీ తాగని ఆయన మా అమ్మగారికి ఆయన చీర పెట్టి చిరంజీవి గారు అసలు ఆయన అంతే ఇంకా ఒక ఎలా చెప్పాలి, గూస్ బాంబ్స్ అంతా. ఆ రోజంతా అసలు నిద్రపట్టలేదు చాలు. మా అమ్మగారు అయితే నేను కన్నందుకు నాకు రుణం తీర్చేసేవారని మా అమ్మ. నాకంటే పెద్ద ఫ్యాన్ మా అమ్మగారు. ఫ్యాంటాస్టిక్ అండి. నాకు అదే అర్థమవుతుంది, మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా మొహమాట పడుతుంటారు, బయట ఎక్కువ మాట్లాడరు, ఇంటర్వ్యూ అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటిది చిరంజీవి గారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మీరు క్వశ్చన్ అడిగి అప్పుడు రోజు మాట్లాడతాను, ఎందుకు పిలిచాను రా వీడిని ఇంటర్వ్యూ కనుక చేస్తాను. కాబట్టి చిరంజీవి గారి గురించి మీరు అడిగితే చూసారు మీ అందరు ఎక్స్ప్రెషన్స్ ఎలా మారిపోయి అలా అయిపోద్ది. కాబట్టి ఇంకోటి ఏదైనా అడగండి మళ్ళీ.